16 ఏళ్ల తర్వాత యాదగిరీసుడి ఆలయంలో నూతన పాలక మండలి ఏర్పాటైంది. ఆలయ చరిత్రలో స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. చైర్మన్ సహా సభ్యులంతా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కొలువు తీరిన కొత్త పాలకవర్గం చేసే పనులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలోనే ప్రసిద్ధ ఆలయంగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందనే అంచనాలున్నాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్రలో దాదాపుగా 16 ఏళ్ల తర్వాత ఒక నూతన పాలక వర్గం ఏర్పాటైంది. తాజాగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఆ పాలక వర్గానికి సంబంధించినటువంటి సభ్యులు. మొత్తం 11 మందిని సభ్యుల్లో ఒకరు చైర్మన్గా ఉండగా మిగతా 10 మంది సభ్యులుగా మరొక 7 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దాదాపుగా పాలక వర్గానికి సంబంధించినటువంటి 11 మంది కూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధి మరింత వేగం పెరుగుతుందని చెప్పి ఇటు ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2009 వరకు కూడా పాలకవర్గం అనేది కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పాలకవర్గం అనేది ఏర్పాటు కాలేదు. ఆ తర్వాత తెలంగాణ రావడం, వైటీడీఏ ఏర్పాటు కావడం, దానికి చైర్మన్ గా అప్పటి ముఖ్యమంత్రి ఉండడం, ఇలా కొనసాగింది తప్పితే సపరేట్ గా ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఏర్పాటు కాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అందులో భాగంగానే టీటీడీ తరహాలో తెలంగాణలోని యాదాద్రి ఆలయంలో కూడా టీటీడీ తరహాలో పాలక మండలి అంటే ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తీతీదే తరహాలో అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు 2025 మార్చి 18వ తారీఖున శాసనసభలో దీనికి సంబంధించి ఆమోదం పొందింది. ఆ తర్వాత జూన్ 30వ తేదీన ఈ పాలక వర్గానికి సంబంధించినటువంటి సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జూలై 11వ తేదీన పాలకవర్గ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చైర్మన్ గా మహబూబ్ నగర్ కు చెందినటువంటి మన్నెన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. అలాగే సభ్యులుగా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి ఉన్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు చిరంజీవి భార్య కొన్నిదెల సురేఖ ఉన్నారు. అలాగే విజయరాజం, విజయేందర్, ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, అలాగే స్వాతి కంఠమణి, రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయకు, ఆలయానికి సంబంధించినటువంటి వ్యవస్థాపక ధర్మకర్తగా ఉన్నటువంటి నరసింహమూర్తి, వీళ్ళందరినీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా సిఎస్ సంజయ్ జాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వైటీడీఏ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి కిషన్ రావు, ఆలయ ఈవో భవానీ శంకరు, అలాగే ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు. సో వీళ్ళందరినీ ఈ 18 మందిని నియమిస్తూ అయితే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా ఇటు భక్తులకు సంబంధించి మెరుగైన సేవలు అందించడం, ఉన్న సేవలను ఇంకా మెరుగుపరచడం, దర్శనానికి సంబంధించినటువంటి వ్యవస్థను బలోపేతం చేయడం, వసతులు కావచ్చు, ఇక్కడ అన్నప్రసాదం కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అలాగే తాగునీరు కావచ్చు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, వీటన్నిటిపైన ప్రత్యేక దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. పాలకవర్గం ఏర్పాటైనటువంటి మొదటి రోజునే తొలిసారి దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అనేక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. శని, ఆదివారం, వారాంతాల్లో అయితే ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ పాలక వర్గం దాదాపుగా 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనుంది. ఆలయానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు అనేక కార్యకలాపాలపై దృష్టి సారించనుంది. ఈ సందర్భంగానే ఈ 2 ఏళ్లలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ప్రత్యేక ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దేందుకు, మరింత వేగంగా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు పాలకవర్గం దోహదపడాలి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఇటు ప్రజలు, భక్తులు ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే కొత్తగా ఏర్పాటైనటువంటి పాలకవర్గం ఒక కొత్త పాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే మరి భక్తులకు సంబంధించినటువంటి ఆలోచనలను, ఆశలను ఏ స్థాయిలో నెరవేర్చుతుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట నుంచి.